అన్నాడు సాసు బరగొడ్లు కాడికే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ అలానే నాకైతే నేరేడు ఫ్రై అయితే చేస్తున్నాయి మా చిన్న అత్త అయితే ఇంకా ఇవాళకి ఆపరేషన్ చేసి అయితే ఇంకా 5 రోజులు అవుతుందండి కొంచెం హుషారుగానే ఉన్నాను బాగానే ఉంటుంది ఇంకా ఆరోగ్యం అంతా ఇంకా పొద్దున్నే మా నాయనమ్మ చిన్న అత్త అయితే కంట్లో దోమేసుకొని బట్టలు ఎత్తుక్కొని సండే కదా ఇంటి ముందు మొత్తం అలా కడిగేసుకొని ఇంకా బొడ్డబ్బాయికి కూడా నీళ్ళే కాగబెట్టి అబ్బాయి స్నానం చేపియాలి ఇంకా అత్త అయితే ఇంకా కర్రీ అలానే ఫ్రై అయితే చేస్తానని చెప్పింది ఇంకా ఆపరేషన్ చేయించారు కదా మాట్లాడడమే చిన్నగా నా వయసు వస్తుంది ఇంక చిన్నగానే మాట్లాడాలంట అందుకని చెప్పేసి నేను అలా మాట్లాడదేకుంది ఇంకా అదే కాక సండే కదా చర్చిలో అయితే సాంగ్స్ అవి పెట్టారు అందుకని ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా మ్యూజిక్ అంతా వస్తుంది అని చెప్పేసి ఇంక ఇలా మొత్తం మ్యూట్లు పెట్టి వాయిస్ అయితే ఇస్తున్నానండి ఇంకా ఆ విధంగా అయితే ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ అయితే తెప్పించేసింది నేనైతే బ్రష్ చేస్తున్నాను ముందు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అత్త ఫ్రై చేస్తే భోజనం చేయాలి ఇంకా అత్త అందరూ ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అనాల్సిందేనా ఏం ఫ్రై నేరేడు ఫ్రైయా ఎవరికి ఓకేనండి ఆయిల్ అయితే వేయలేదు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే నా కోసం ఫ్రేమ్గా నేరేడు ఫ్రై అయితే చేస్తుంది మొన్న ఆదివారం నేను కూడా చేశా చూద్దాం ఈరోజు మా అత్త చేతి వంట బుడ్డబ్బాయి వాడు బొబ్బున్నాడు
ఏంది చికెన్ కర్రీలో స్పెషల్? చుక్కకూర పెడుతున్నావా? అదిగోండి చికెన్ కర్రీ అయితే ఉడుకుతాం. అదిగోండి చుక్కకూర అయితే చికెన్ కర్రీలో పెడితే చాలా బాగుండిద్దంట. గోంగూర కంటే ఇంక ఇదే టేస్టీగా ఉండిద్ది అని అత్త అయితే పెడతా ఉంది. కొంచెం వంగి చూపిద్దామంటే ఇంక నేను వంగకూడదు కదండి, ఇంక అందుకని చెప్పి చెప్పు పెద్ద చెప్పు. చికెన్ వేసుకున్నా మటన్ వేసుకున్నా బాగుంటుంది. చుక్కకూర కూర టేస్టీగా ఉంటుంది. చికెన్ కూర అయితే ఉడికిందండి, కూర పెట్టింది. వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది టేస్ట్. మా అత్తగారు వండిన కూర అయితే రెడీ అయిపోయిందండి. అందరు చూడాలా, చూస్తారు, మా చిన్న మామ కూడా చూస్తాడు. మా కోడలు కూడా సరేనండి, చూడాలి. ఓకేనండి. చిన్నత్త అయితే చికెన్ కర్రీ అలానే నేరేడు ఫ్రై చేసి బుడ్డబ్బాయికి కూడా స్నానం అయి చేపించేసింది. ఇంకా బుడ్డబ్బాయి అయితే ఇంక ఉయ్యాల్లో నిద్రపోతా ఉన్నాడండి. ఇంక ఈరోజు సండే కదా, ఇంక అత్త అయితే చర్చికి వెళ్ళాలని చెప్పేసి అలానే ఇంకా కర్రీ అవన్నీ చేసేసిన తర్వాత నాకు కూడా భోజనం పెట్టి ఇంకా అమ్మకు కూడా భోజనం పెట్టేసింది. ఇంట్లో పనులు మొత్తం అయితే చేయడం అయిపోయిందండి. ఇంక ఈ విధంగా మా నాయనమ్మను చిన్నత్త అయితే చిన్నగా ఇంకా పని చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అసలు ఆపరేషన్ చేసుకుంటే ఎట్లాగా ఉండిద్దా, అమ్మ పరిస్థితి బాగలేదు, ఈ ముగ్గురు పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలా అని చెప్పేసి చిన్న టెన్షన్ ఉండేది. ఇంకా మా అత్త అయితే ఇంకా అక్కడ పని దగ్గర ఉంది కదండి, ఇంకా అత్తమ్మకి అయితే ఇంకా అక్కడ వాళ్ళకి అన్నం అవి వండి పెట్టి ఇంకా అదే సరిపోతూ ఉంది. ఇక్కడ చిన్నత్త అయితే ఇంక ఇక్కడ నన్ను చూసుకోవడానికి బావ అయితే ఇక్కడ ఉంచాడనమాట. ఇంక సుహాసినికేమో లైట్గా జ్వరం అండి. ఇంకా చర్చికి అయితే తీసుకెళ్ళింది మా నాయనమ్మ అయితే. చిన్నత్త ఇంక ఇప్పుడే నాకు ఇంకా అన్నమయ్య పెట్టి బుడ్డబ్బాయికి స్నానమయ్య చేసి చూయల్లో బండేసి ఇంక అత్త కూడా చర్చికి వెళ్ళింది అనమాట. బావ అయితే ఇంక ఈరోజు సండే కదండి, పని అంతా అయిపోయిందంట, సాయంత్రానికి వస్తున్నా రాజీ అని చెప్పాడు. ఇంకా నాకు కూడా కొంచెం బాగానే ఉంటుందండి. ఇంకా అదే కాక కామెంట్ సెక్షన్లో అందరైతే చాలా మంచి అన్న వదిన జాగ్రత్త, బ్రో రాజీ జాగ్రత్త అని చెప్పేసి ఇంక అందరైతే మంచి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ పనులు మొత్తమే చేసుకుని ఇంక అందరూ అయితే చర్చికి వెళ్ళారు కదా, బావ కూడా సాయంత్రం వస్తా అన్నాడు. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాబాయ్, నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో